ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో సుప్రీంకోర్టు ఈరోజు సంచలన నిర్ణయం వెల్లడించింది. తెలంగాణలో పార్టీ ఫిరాయింపుల కేసు మొత్తం మీద క్లోజ్ అయింది. స్పీకర్ తీర్పు రావడంతో కేసును డిస్పోజ్ చేసింది సుప్రీంకోర్టు. 10 మంది ఎమ్మెల్యేల అనర్హత తీర్పు ఇప్పుడు సుప్రీంకోర్టు మొత్తం మీద ఫైనలైజ్ చేసింది. తెలంగాణలో ఈ ఎమ్మెల్యేలంతా కూడా బీఆర్ఎస్లోనే ఉన్నారంటూ స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చిన నేపథ్యంలో స్పీకర్ నిర్ణయంతో విచారణ ముగిసిందంటూ సుప్రీంకోర్టు చెప్పింది. స్పీకర్ తీర్పు కాపీలను పిటిషనర్లకు అందించాలంటూ సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. మనందరికీ తెలిసిందే, బీఆర్ఎస్ నుంచి 10 మంది ఎమ్మెల్యేలు జంపై కాంగ్రెస్లోకి చేరారు అంటూ బీఆర్ఎస్ ఈ విషయంలో వారందరి మీద మా పార్టీ తరఫున గెలిచి కాంగ్రెస్లోకి ఎలా వెళ్తారు, వాళ్ళందరూ రాజీనామా చేసి వెళ్ళాలి, లేదు అంటే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి అనర్హత పిటిషన్ వేయడం చూసాం. అనర్హత వేటు వేయాలని చెప్పి కోరడాన్ని మనం చూసాం. స్పీకర్ పట్టించుకోలేదు, కోర్టుకు వెళ్ళారు. కోర్టు సీరియస్ అవ్వడంతో స్పీకర్ వాళ్ళందరి దగ్గర నుంచి సమాధానం తీసుకొని చివరికి అందరూ బీఆర్ఎస్లోనే ఉన్నారని చెప్పిన పరిస్థితి కనిపించింది. మరీ ముఖ్యంగా దానం నాగేంద్ర కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థిగా అఫిడవిట్ దాఖలు చేసిన ఆధారాలు చూపించిన తర్వాత కూడా లేదు ఆయన బీఆర్ఎస్లోనే ఉన్నారు అని చెప్పడం పట్ల బీఆర్ఎస్ బీజేపీ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు ఇవన్నీ శాసనసభ వ్యవహారాలు కాబట్టి మేము ఇన్వాల్వ్ అవ్వడానికి ఉండదు, స్పీకర్ ఏది చెప్తే అదే కదా అని చెప్పి సుప్రీంకోర్టు ఈ కేసును క్లోజ్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. మరి ఈ విషయం మీద ఇప్పుడు బీఆర్ఎస్ నెక్స్ట్ ఏం చేయబోతోంది? స్పీకర్ చెప్పారు కాబట్టి, సుప్రీంకోర్టు ఫైనల్గా తీర్పు ఇచ్చింది కాబట్టి ఇక బీఆర్ఎస్ ఈ విషయంలో సైలెంట్ అవ్వబోతుందా? వాట్ నెక్స్ట్? ఇప్పుడు ఈ అంశానికి సంబంధించి మనం డీటెయిల్స్ తెలుసుకుందాం. మధు జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి. మధు, అంటే ఖచ్చితంగా కొంతమంది సభ్యుల విషయంలో స్పీకర్ చెప్పినటువంటి మాట, అంటే వాళ్ళు బీఆర్ఎస్లోనే ఉన్నారని, ముఖ్యంగా కడియం లాంటి వాళ్ళ విషయంలో స్పీకర్ చెప్పినటువంటి సమాధానం చాలామందికి కొంత హాస్యాస్పదంగా ఉన్నమాట వాస్తవమే. కానీ స్పీకర్ చెప్పారు కాబట్టి సుప్రీంకోర్టు ఈ కేసు ఇక అయిపోయిందని చెప్పి చెప్పడం మనం చూస్తున్నాం. సో ఈ విషయం మీద ఎవరి రెస్పాన్స్ ఎలా ఉంది మధు? ఈ అంశానికి సంబంధించి ఇప్పుడు ఏం జరగబోతుంది? వాట్ నెక్స్ట్? ఎవరి రెస్పాన్స్ ఎలా ఉంది? ఇప్పుడు నెక్స్ట్ కాన్సిక్వెన్స్ ఎలా ఉండబోతున్నాయి? ఫర్దర్ ప్రొసీడింగ్స్ ఎలా ఉండబోతున్నాయి ఈ కేసుకు సంబంధించి అనేది తెలుసుకుందాం. దానికంటే ముందు ఒకసారి దానం నాగేంద్రతో మా ప్రతినిధి మధు మాట్లాడారు ఈ అంశానికి సంబంధించి. అసలు ఏమంటున్నారు దానం చూద్దాం. దానం నాగేందర్ ఉన్నారు ఎమ్మెల్యే. స్పీకర్ నిర్ణయం మీరు కూడా షాక్ అయ్యారా? దానం నాగేందర్ గారు ఎందుకంటే అఫిడవిట్లో ఏం చెప్పారు? డబుల్ షాక్ అయ్యారు నేను. ఎందుకంటే మా అఫిడవిట్ని పరిగణలో తీసుకుంటాడా లేదా అనేది ఆవేదన ఉండే. గత 6 మాసాల నుండి హైకోర్టు, సుప్రీంకోర్టుకు 10 సార్లు పోయి, ఢిల్లీకి 10 సార్లు పోయి, ఢిల్లీలో ఉన్న సీనియర్ నాయకుల్ని, సీనియర్ కౌన్సిల్ని కలవడం కానీ, ఇక్కడ కౌన్సిల్ నిరంజన్ రెడ్డి గారు, మా వెంకటేష్ గారు, వీళ్ళందరినీ కలిసి ఇట్లా అటు ఇటు ఒక 7-8 నెలలు మాత్రం నాతో పాటు మా కార్యకర్తలు, మా మెంబర్స్ అందరూ కూడా చాలా ఆవేదనకు గురయ్యారు. ఈరోజు మా అఫిడవిట్ని స్పీకర్ గారు పరిగణలోకి తీసుకున్నందుకు, ఈ అఫిడవిట్ తయారు చేసి నా పోటీని జస్టిఫై చేసే అఫిడవిట్ సబ్మిట్ చేసినటువంటి సంఘవి గారికి, నిరంజన్ రెడ్డి గారికి, అదేవిధంగా వెంకటేష్ గారికి, సీనియర్ కౌన్సిల్ హైకోర్టు వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. టీఆర్ఎస్ చెప్తా ఉంది కదా మీరు పార్టీ మారిరని, హైకోర్టుకి వెళ్ళారు, సుప్రీంకోర్టుకి వెళ్ళారు, మీరు సికింద్రాబాద్ నుంచి పోటీ చేశారు. వాళ్ళు పార్టీలు మార్పిచ్చి వాళ్లకు మంత్రి పదవులు ఇస్తేనేమో వాళ్ళకో న్యాయం, మేము పోటీ చేస్తేనేమో మాకో న్యాయం. అలా ఉంటుందా చెప్పండి మీరే? వాళ్ళైతే మంత్రి పదవి ఇచ్చారు, మళ్ళీ వాళ్ళు జస్టిఫై ఎట్లా చేసుకుంటారు? అది చెప్పాలి. వాళ్ళు దాన్ని జస్టిఫై చేసుకుంటే ఇది నాది కూడా జస్టిఫై నేను చేసుకుంటాను. బీఆర్ఎస్ చేస్తున్నటువంటి విమర్శలపైన ఏం చెప్తారు? ఎందుకంటే సుప్రీంకోర్టుకు మళ్ళీ లీగల్గా వెళ్తామంట. ఇప్పుడు వెళ్ళొచ్చు లీగల్గా, నేను కూడా వెళ్తా కదా లీగల్గా. వాళ్ళు ఆల్రెడీ వెళ్ళారు, లీగల్గా నడుస్తుంది. రైట్. ఈ అంశానికి సంబంధించి మరికొద్ది క్షణాల్లో మా ప్రతినిధి మధు మనతో మాట్లాడబోతున్నారు, డీటెయిల్స్ ఇవ్వబోతున్నారు. సో ఈవెన్ దానం నాగేంద్ర కూడా షాక్ అయ్యారట, అఫిడవిట్ కన్సిడర్ చేస్తారా లేదా అనే దానికి సంబంధించి. మొత్తం మీద వచ్చినటువంటి తీర్పు విషయంలో ఇన్ఫ్యాక్ట్ ప్రజలు షాక్ అవుతున్నారు. ఒక మాటలో చెప్పాలంటే ప్రజలు షాక్ అవుతున్నారు. అంటే చాలామంది నాయకులు మాకు కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరు నచ్చింది, లేదంటే సంక్షేమ పథకాలు బాగున్నాయి, మా ప్రాంతం అభివృద్ధి చెందాలంటే అధికార పార్టీతో మేము ఉండాలి కాబట్టి మేము ఇలాంటి నిర్ణయం తీసుకున్నామని చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఇక దానం నాగేంద్ర అయితే డైరెక్ట్గా అఫిడవిటే మనం చూసాం కదా. ఇంత జరిగిన తర్వాత కూడా లేదు వీళ్ళందరూ బీఆర్ఎస్లోనే ఉన్నారని చెప్పినటువంటి మాటతో ఎవరు ఎలా షాక్ అయ్యారో తెలియదు, కానీ ప్రజలు షాక్ అవుతున్నారు. మధు, దానం కూడా షాక్ అయ్యారని చెప్తున్నారు. అఫిడవిట్ కన్సిడర్ చేస్తారో లేదా అని చెప్పి నేను కొంచెం అనుకున్నాను, కానీ కన్సిడర్ చేశారని చెప్తున్నారు కదా. సో ఓవరాల్గా ఈ అంశం మీద ఎవరి రెస్పాన్స్ ఎలా ఉంది?
ఇప్పుడు ఈ 10 మంది ఎమ్మెల్యేల విషయంలో సుప్రీంకోర్టు ఇక స్పీకర్ చెప్పారు కాబట్టి ఇక ఈ విషయంలో మాట్లాడడానికి ఏం లేదని చెప్పేసింది క్లియర్గా. సో వాట్ నెక్స్ట్? బీఆర్ఎస్ ఇక్కడితో ఆగిపోతుందా, లేదంటే ఇంకా ఏదైనా న్యాయ పోరాటం చేసే అవకాశం ఉందా? ఏం జరగబోతుంది? ఎగ్జాక్ట్లీ, చాలా సుదీర్ఘంగా చాలా ఉత్కంఠంగా కొనసాగినాడు. గత కొంతకాలంగా రాజకీయ ప్రకంపనలు సృష్టించినటువంటి పరిస్థితి. బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినటువంటి 10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేల పైన మొదట కోర్టును ఆశ్రయించింది. తర్వాత హైకోర్టు నుంచి నేరుగా దాన్ని సుప్రీంకోర్టు వరకు తీసుకెళ్లే ప్రయత్నం చేసింది బీఆర్ఎస్ పార్టీ. చాలా సుదీర్ఘ వాదనలు విన్న తర్వాత ఈరోజు ఒక ఫైనల్ తీర్పు ఇచ్చినటువంటి పరిస్థితి సుప్రీంకోర్టు. సంజయ్ కరోల్ ధర్మాసనం వీళ్ళు ఒక కీలక తీర్పు ఇచ్చారు. మొత్తానికి ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి కేసును కొట్టివేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రభుత్వం తరఫున అభిషేక్ మను స్వింగి ఈ కేసును వాదించారు. మనం చూసాం గతంలోనే 8 మంది పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించి క్లీన్ చిట్ ఇచ్చారు స్పీకర్. పైనుంచి సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం నుంచి అనేక సార్లు కొన్ని సూచనలు సలహాలు గల ఘాటు విమర్శలు స్పీకర్ పైన చేయడంతో ఎట్టకేలకు నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి. స్పీకర్ పైన గతంలో సుప్రీంకోర్టు కాస్త ఘాటైన పదజాలం ఉపయోగించి మీరు దసరా దీపావళి బయట జరుపుకుంటారా లోపల జరుపుకుంటారా అనేటువంటి ఒక స్టేట్మెంట్ చేసినటువంటి సిచ్యువేషన్ అంటే మనం అర్థం చేసుకోవచ్చు సుప్రీంకోర్టు ఎంత సీరియస్ తీసుకుందో అంశం పైన. కాకపోతే ఏదో ఒక నిర్ణయం తీసుకోమంది. వాళ్ళు అనర్హత వేటు వేసేటువంటి దాంట్లో ఉన్నారా, అనర్హత వేటు పడకూడని దాంట్లో ఉన్నారా, అంటే పార్టీ ఫిరాయించారా లేదా అనేటువంటిది క్లారిటీ ఇవ్వమని సుప్రీంకోర్టు చెప్పింది. స్పీకర్ దఫాలుగా మెల్లిగా పార్టీ ఫిరాయించినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు క్లీన్ చిట్ వాళ్ళు బీఆర్ఎస్లోనే ఉన్నారనేటువంటి స్టేట్మెంట్ చేయడంతో ఇప్పుడు ఆ కేసు కొట్టివేసినటువంటి పరిస్థితి. ఇక ఫర్దర్ స్టెప్ బీఆర్ఎస్ మళ్ళీ ఫ్రమ్ ద బిగినింగ్ మళ్ళీ ఏబిసిడి నుంచి మళ్ళీ స్టార్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. మొదట పార్టీ ఫిరాయించిందే దానం నాగేందర్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే. ఆయన సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేశారు. ఎన్నికల అఫిడవిట్ దాఖలు చేశారు. ఆర్టీవీతో కూడా గతంలో మాట్లాడారు. ఎస్ కాంగ్రెస్లోనే ఉన్నాను, ఉప ఎన్నిక వస్తుంది, నేనే గెలుస్తాను అనేటువంటి స్టేట్మెంట్ దానం నాగేందర్ అనేక సందర్భాల్లో చేశారు. నిన్న స్పీకర్ నిర్ణయం పైన కూడా నేను డబల్ షాక్ గురయ్యనేటువంటి స్టేట్మెంట్ కూడా దానం నాగేందర్ చేశారు. కడియం శ్రీహరి ఇంకా కాస్త పొలిటికల్ విమర్శలు చేసినటువంటి పరిస్థితి. మొత్తానికి 10 మందికి క్లీన్ చిట్ రావడంతో ప్రభుత్వ తరఫు వాదనలు వినిపించినటువంటి అభిషేక్ మను స్వింగి ఈ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. 10 మంది పైన స్పీకర్ నిర్ణయం ప్రకటించేశారు అనేటువంటిది అక్కడ చెప్పడంతో ఆ నివేదిక పొందుపరచడంతో సుప్రీంకోర్టుకి కేసును కొట్టివేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాకపోతే సుప్రీంకోర్టు ఒక కీలక ప్రకటన చేసింది. ఈ 10 మంది ఎమ్మెల్యేల విషయంలో ఏ అంశాల ఆధారంగా ఉన్నాయి అభియోగాలు మోపినటువంటి బీఆర్ఎస్ కానీ ఇటు అభియోగం మోపబడ్డటువంటి వాళ్ళందరూ కూడా నోటీసులు సర్వ్ చేయాల్సిందే వ్యక్తిగతంగా అనేటువంటి స్టేట్మెంట్ కూడా సుప్రీంకోర్టు చేసింది. సో ఆ నోటీసులు కనుక వస్తే ఇప్పుడు ఈ 10 మంది ఎమ్మెల్యేలకి సంబంధించిన విషయంలో కేటీఆర్, తర్వాత పాడి కౌశిక్ రెడ్డి, వివేకానంద గౌడ్ ఇట్లా ఇంకా కొంతమంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ తరఫున వీళ్ళంతా అటెండ్ అవుతా ఉన్నారు. కాబట్టి వాళ్ళందరికీ ఏ ఎమ్మెల్యే తరఫున ఏ ఎమ్మెల్యే లీగల్గా అప్లై చేశారో ఫైట్ చేస్తూ ఉన్నారో పార్టీ తరఫు నుంచి వాళ్ళందరికీ ఫలానా దానం నాగేందర్ అంశంలో సరైన ఆధారాలు లేవు అనేటువంటిది అఫీషియల్ నోటీస్ ఏదైతే ఉందో సర్వ్ చేసినటువంటి నోటీస్ ఆ డాక్యుమెంట్ వీళ్ళకు సర్వ్ చేయాల్సినటువంటి అవి అందగానే మళ్ళీ హైకోర్టును ఆశ్రయించడానికి బీఆర్ఎస్ సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. నిన్న బీఆర్ఎస్ లీగల్ టీంతో ఆర్టీవీ మాట్లాడింది. వాళ్ళు ఒక అంశాన్ని స్పష్టం చేశారు. ఫర్దర్గా ఖచ్చితంగా మేము ఎక్స్పెక్ట్ చేసినటువంటి నిర్ణయమే ప్రకటించారు స్పీకరు. సో అయినా వదిలేదు లేదు, లీగల్గా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తామనేటువంటి స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు. మరి ఇట్లాంటి కేసులలో గతంలో మహారాష్ట్ర, తర్వాత హిమాచల్ ప్రదేశ్, తర్వాత కొన్ని రాష్ట్రాల్లో జరిగాయి. రీసెంట్గా పశ్చిమ బెంగాల్లో దివంగత ఎమ్మెల్యే ముకుల్ రాయ్కి సంబంధించిన విషయంలో కూడా గతంలో బీఆర్ఎస్ బీజేపీలో గెలిచి అక్కడ తృణమూల్ కాంగ్రెస్లోకి వెళ్ళిన నేపథ్యంలో హైకోర్టు నిర్ణయంతో వేటు పడినటువంటి పరిస్థితి. సో అవన్నీ కూడా మాకు ఒక కాస్త బలాన్ని చేకూరుస్తాయి, లీగల్గా ఫైట్ చేస్తామనేటువంటిది బీఆర్ఎస్ చెప్తా ఉంది. గతంలో కేసులు వాటి తీర్పులను పరిశీలిస్తూ ఉన్నాం కాబట్టి వాటితో ముందుకు వెళ్తాం. ఇప్పటికే ఆల్రెడీ అన్ని ఆధారాలు సమర్పించాం. మరింత లీగల్గా స్ట్రాంగ్గా కోర్టులను ఆశ్రయించి వారిపైన అనర్హత వేటు పడేలా ప్రయత్నం చేస్తామనేటువంటిది బీఆర్ఎస్ చెప్తా ఉంది. రైట్ థ్యాంక్ యూ మధు, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. సో మొత్తం మీద ఈ అంశానికి సంబంధించి నెక్స్ట్ ఏం జరగబోతుందనే ఉత్కంఠ ఉంది. అండ్ ఇలాంటి ఒక తీర్పు చూసిన తర్వాత అంటే ఇక్కడ కోర్టు పెద్దగా ఇన్వాల్వ్ అవడానికి అవకాశం ఏమి కనిపించడం లేదు. సో ఓవరాల్గా ఇలాంటి ఒక తీర్పు తర్వాత మీకేమనిపిస్తుంది? ఈ అంశంలో కరెక్ట్గానే స్పీకర్ చెప్పారని మీకు అనిపిస్తుందా? ఈ 10 మంది బీఆర్ఎస్లోనే ఉన్నారని చెప్పడం మీకు ఎలా అనిపిస్తుంది? ఈ విషయంలో కాంగ్రెస్, మరోవైపు
బీఆర్ఎస్ చాలా